మనం ఈ రౌండ్ టేబుల్ సమావేశాలకే పరిమితం కావాలి. మనం సమావేశాలు పెట్టుకుంటున్నాం, సమావేశాలు పెట్టుకున్న తర్వాత మనం వెళ్ళిపోతున్నాం. పాలకులు ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు, కానీ మనం అనుకున్నటువంటి లక్ష్యంలో ఎందుకో ముందుకు పోలేకపోతున్నామని ఒక డౌట్ ఉంది. కానీ మనం ఒకసారి గుర్తు చేసుకుంటే స్వాతంత్ర ఉద్యమంలో రౌండ్ టేబుల్ సమావేశాలు కీలకంగా మారినాయి. తెలంగాణ ఉద్యమంలో కూడా 16 జీవో మీద ఉద్యోగ సంఘాలు పెట్టినటువంటి, తెలంగాణ ఉద్యమ సమాజం పెట్టినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు కీలకంగా మారినాయి. ఇలా ఈ బీసీ ఉద్యమంలో కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు చాలా కీలకంగా మారుతున్నాయి. ఎందుకంటే మనం ఇక్కడ 100 మంది ఉండొచ్చు, కానీ కోట్ల మంది ప్రతినిధులం. మనం కోట్లాది మంది మన బీసీలకు ప్రతినిధులం. మనం హైదరాబాద్ కేంద్రంగా ఏం మాట్లాడుతున్నామో ఒక గూడెంలో ఉండి, ఒక తండలో ఉండి, ఒక గ్రామంలో ఉండి, రోడ్డు సౌకర్యం లేనటువంటి గ్రామంలో ఉండి కూడా సోషల్ మీడియా ద్వారా మన మెసేజ్ వాళ్ళకి రీచ్ అవుతుంది. అది రీచ్ అయినందుకే ఉద్యమంలో ఇలా మనం 18వ తేదీ నాడు రాష్ట్ర బంద్ పిలిపిస్తే ఆ బంద్ గ్రామ స్థాయి వరకు కూడా బంద్ చేయగలిగినాం. బంద్ సక్సెస్ అయింది. బీసీ ఉద్యమమే గ్రామ స్థాయి పోనప్పుడు బంద్ ఎట్లా విజయవంతమవుతుంది? రెండోది, ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని మనం చేసినటువంటి పోరాటాలు సమావేశం వల్ల బీసీ అంశం అనేది ఒక ఎజెండా మీదకి వచ్చింది. ఈ 2 సంవత్సరాల్లో మీడియాలో కానీ, పేపర్లో కానీ, సోషల్ మీడియాలో కానీ బీసీ వార్త లేనటువంటి పేపర్ లేదు, బీసీ వార్త లేనటువంటి టీవీలు లేవు. ప్రతిరోజు మా వాటా మాకు కావాలి, మా రిజర్వేషన్ మాకు కావాలి అని ప్రతిరోజు అనివార్యంగా మన ఉద్యమాన్ని, మన వాయిస్ను ఇలా మీడియా సమాజం సూచిస్తుంది. ఖచ్చితంగా ఇది గ్రామ స్థాయి వరకు పోగలిగిన తర్వాతనే ఇవాళ జనరల్ స్థానాల్లో కూడా మనం పోటీ చేసి 5373 మంది బీసీ సర్పంచులు గెలిచి చరిత్ర సృష్టించాం. 5373 మంది బీసీ సర్పంచులు గెలిచి చరిత్ర సృష్టించాం. ఇలా మేము పాలకులము కావాలి, మేమే గెలుపు గుర్రాలం అన్నటువంటి అగ్రకులాలు ఆకలి కోర్చి దూప కోర్చి అందరం ఇలా మీటింగ్లు సక్సెస్ చేసుకుంటున్నామంటే 100% ఇది ఇంటెలిజెన్స్ రిపోర్టు. ఎవనికి వాళ్ళో అని పోతుంది, గల్లీలో రేవంత్ రెడ్డికి పోతుంది, ఢిల్లీలో నరేంద్ర మోడీ